విశాఖలో మలగడలో శ్రావణ్ షిప్పింగ్ యార్డ్లో ప్రమాదం చోటు చేసుకుంది. యార్డ్లో కెమికల్ పౌడర్ లీక్ కావడంతో 5 కార్మికులు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. తోటి కార్మికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన కార్మికుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఆసుపత్రిలో కార్మికులను కలెక్టర్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు పరామర్శించారు. ఎసిటానిలైడ్ బ్యాగ్స్ను ఒక కంటైనర్ నుంచి మరో కంటైనర్కు మారుస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంటే మన దగ్గరలో ఉంటాం కదా, అందరు దూరంలో ఉంటారు, మేము దగ్గరలో ఉంటాం. ఈ ఇన్సిడెంట్ అనేది మన ములగల్లో జరిగింది సార్. నేను ఉండేది టూలో గంగవరంలో ఉంటాను సార్. గంగవరం జరగగానే నాకు 8 o'clock ఫోన్ వచ్చింది సార్. అంటే ఇక్కడ నియరెస్ట్ హాస్పిటల్ అంటే మా ఇల్లు ఇక్కడ సార్. దగ్గరికి ఫోన్ చేస్తే చూడమ్మా ఏంటైందని చెప్తే నేను చూసాను సార్. అది ఇన్సిడెంట్ అనేది నాకు తెలియదు. వచ్చిన తర్వాత సూపర్వైజర్ ఉన్నారు సార్ ఇక్కడ. ఆ సూపర్వైజర్ వచ్చేసి కెమికల్ తాలూకు లిస్ట్ చూపించారు కదా మీ ఫోన్ లోనే. కెమికల్ అవును కెమికల్ సూపర్వైజర్ చూపించారు సార్. ఇస్తలేడు సార్. అది లీక్ అవ్వకూడదా? దాని వాసన పీలిస్తే మనుషులకి ఏమైనా అవుతుందా? యాక్చువల్ ఏంటంటే మీ ఆపరేషన్ ఏంటంటే హజార్డేసే కదా కాదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ కంటైనర్ మామూలు అక్కడ సరౌండింగ్ లో నించున్నారు. నించగానే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా పీల్చిన అంటే కెమికల్ అంటున్నారు కదా, అది మనుషులతో చేయించవచ్చు. అది కాదు, మనుషులతో మామూలుగా అన్ని హ్యాండ్లింగ్ చేశారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు అంత అయిపోయిన తర్వాత అక్కడ నించున్నారు అంతే. నించోగా పగిలిందా ఏదైనా?